హలో గాయ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. పే రీడింగ్ ఉంటుంది. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు అనమాట. ఓకేనా? సో మరి ఈరోజు యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు? రీడింగ్ చూసే ప్రతి వాళ్ళు రీడింగ్ని లైక్ చేసి క్లైమ్ చేసుకొని చూడండి. ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. షీల్డ్, ఓకే. విండో, మెడిటర్, devotion, garden, polish, spark, interwoven growth, expression, adventure. ఓకే, వీటికి మనం వేరే డేట్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తే మాట్లాడతాను. షీల్డ్ కార్డ్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. షీల్డ్ కార్డ్కి క్లారిఫికేషన్. ద మెజిషియన్ పొజిషన్లో ఉన్నారు పర్సన్. అండ్ ఇక్కడ పర్సన్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి లవ్ కార్డ్ వచ్చిందండి. ఈ పర్సన్ మీతో లవ్ ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్కి మీతో లవ్ కావాలి అని ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉంది. అండ్ ఈ పర్సన్ ఏదో విషయంగా తను అంటే స్టార్టింగ్లో ఈ పర్సన్ మీతోనే తనకి రిలేషన్ కంఫర్ట్గా ఉంటుంది, మీరే తనకు సరైన పార్ట్నర్ అని పర్సన్ తను కరెక్ట్ పర్సనే చూస్ చేసుకున్నారు అని పర్సన్ అనుకున్నారు. కానీ రాను రాను ఏంటిదంటే ఈ కనెక్షన్లో మేబీ తన మీద మీకు అనుమానం రావడం కానీ ఈ పర్సన్ బిహేవియర్లో కొంచెం చేంజ్ రావడం కానీ ఏదో జరిగింది. దాని వలన ఇక్కడ ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది, మేబీ క్లోజ్ అయిపోయింది. ఇద్దరు ప్రజెంట్ ఇప్పుడు దూరంగా ఉండి ఉంటారు, లేదా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఆర్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు అనమాట. ఈ పర్సన్ ఇప్పుడు ఏంటిదంటే మళ్ళీ ఎందుకు ఈ పర్సన్కి మీరు గుర్తుకు వస్తున్నారు. ఈ పర్సన్ మీ బిహేవియర్ వలన ఈ పర్సన్ విసిగిపోయారు, మేబీ మీరు తనని అర్థం చేసుకోవడం లేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. కానీ ఎందుకు ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోదాము అని పర్సన్ అనుకున్నా తన మనసు అనేది ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే పర్సన్ మిమ్మల్ని చూసినప్పుడు పర్సన్ మిమ్మల్ని చూడగానే తను ఎలా ఫిక్స్ అయ్యారంటే ఎప్పటికైనా సరే ఈ జీవితంలో ఈ జన్మకి ఇంకా మీరే తన లైఫ్ పార్ట్నర్ ఆర్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరితో అయినా మీరు డీల్ అవుతూ ఉండొచ్చు. అలా ఈ పర్సన్ మిమ్మల్ని అనుకున్నారు. అందుకని ఈ పర్సన్ ఇక్కడ లాక్కోలేక అంటే చూడండి పర్సన్ మీకు దూరం అవ్వలేకపోతున్నారు. తను ఎంత ఇబ్బంది పడుతున్నా సరే మీకు దూరంగా ఉండాలి అని తను ఎంత అనుకున్నా సరే అది తనకు అసాధ్యం అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అందుకని పర్సన్ మళ్ళీ తిరిగి మళ్ళీ మీతోని లైఫ్ కావాలి, మీరే తన లైఫ్లో ఉండాలి, తను తీసుకుంటున్న నిర్ణయం రైటే అని పర్సన్ అనుకుంటున్నారు. తనకు లైఫ్ పార్ట్నర్గా మీరే కావాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. ఇక్కడ ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఈ పర్సన్ని చూడగానే ఈ పర్సన్ మీకు చాలా రోజుల నుంచి మీకు తెలిసిన పర్సన్ అండ్ చాలా దగ్గర పర్సన్ లాగా మీకు అనిపించి ఉంటుంది అనమాట. ఆ ఫీల్ వచ్చింది అంటే ఈ పర్సన్ మీ సోల్మేట్ అయి ఉంటారనమాట. అండ్ ఈ పర్సన్ దగ్గర మీరు చాలామంది కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఈ పర్సన్తో మీకు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ వచ్చినా మీకు తెలియకుండానే ఈ పర్సన్కి మీరు చాలా కనెక్ట్ అవుతారు అండ్ ఎందుకు కంఫర్ట్గా ఫీల్ అవుతారనమాట.
ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న, కాంటాక్ట్లో ఉన్న, తన దగ్గరే మీరు కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు. వేరే పర్సన్ దగ్గర ఆర్ ఇంకేదైనా సరే, ఎక్కడైనా సరే మీరు అంత కంఫర్ట్గా మీరు ఫీల్ అవ్వలేకపోతున్నారు. ప్రజెంట్ ఈ పర్సన్ ఎందుకో మళ్ళీ కనెక్షన్లో మళ్ళీ అంటే మీకు ప్రొటెక్షన్ కల్పించాలి, ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అని పర్సన్ అనుకుంటున్నారు. తను మీకు రాకుండా ఈ పర్సన్ తన డోర్ అనేది అంటే తన చుట్టూ వాల్ పెట్టుకోవడం అండ్ మీరు వెళ్ళే దారి తను క్లోజ్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ అది ఓపెన్ చేయాలి, అంటే మీకు తన లైఫ్లోకి ఇన్వైట్ చేయాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉంది. విండో కార్డ్కి క్లారిఫికేషన్. అట్రాక్షన్ ఉంది పర్సన్కి. అండ్ ఈ పర్సన్కి అడిక్షన్స్ అనేది చాలా ఉండొచ్చు, చాలా రకాలుగా అడిక్షన్స్. అంటే మీరు అదర్ కనెక్షన్ కానివ్వండి, ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ ఆర్ చాలా తీసుకోవచ్చు. డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ, అలాంటి అడిక్షన్స్ ఈ పర్సన్కి ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ థర్డ్ పర్సన్ మేబీ అందరినీ అట్రాక్ట్ చేయాలి, అందరితో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అనే మెంటాలిటీ గల పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే, అందరిలో తను హీరో అనిపించుకోవాలి, హీరోయిన్ అనిపించుకోవాలి, అలాంటి టైప్ ఆఫ్ పర్సన్ కూడా ఈ పర్సన్ అయి ఉంటారనమాట. డెవిల్ ఎనర్జీ ఉంటుంది పర్సన్కి. ఈ పర్సన్ మీరు రాకుండా తను ఏదైతే డోర్ క్లోజ్ చేసుకున్నారో ఆ డోర్ అనేది ఇప్పుడు విండో ఓపెన్ అవుతుందన్నమాట. తను తన లైఫ్లోకి మీరు వెళ్ళడానికి తను ఓపెన్ చేశారు డోర్ అని చెప్పొచ్చు. అంటే తన మైండ్లో నుంచి మీ వైపు నుంచి అంటే మీ మీద తనకి ఏదైనా నెగటివ్ ఫీలింగ్స్ ఉంది అంటే అదంతా ఈ పర్సన్ ఏం చేయబోతున్నారండి. ఈ పర్సన్ మీ విషయంలో ఏదో విషయంగా రియలైజ్ అయ్యారు అన్నట్టుగా ఈ పర్సన్కి తెలుస్తుంది. అండ్ తనకి ఏదో విషయంగా క్లారిటీ రావడం కానీ, అండ్ మీకు తెలిసిన వారు ఈ పర్సన్కి ఏదో చెప్పడం కానీ ఏదో జరిగింది. ఈ పర్సన్ మీ విషయంలో తను రియలైజ్ అవుతున్నారు. మీ మెంటాలిటీ ఏంటిది, మీరు ఎలాంటి పర్సన్ అనేది పర్సన్కి ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది అనమాట. పాస్ట్లో చూసిన పర్సన్కి ఇప్పుడున్న పర్సన్కి చాలా డిఫరెంట్ ఉంది. తను చూసింది ఒక వైపే, కానీ మీలో మీకు తెలియకుండానే ఇంకొక రూపం మీలో ఉంది అనేది ఈ పర్సన్కి అర్థమవుతుంది అనమాట. అండ్ ఈ పర్సన్కి మీరు చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారండి, చాలా అట్రాక్ట్ అవుతున్నారనమాట. ఇప్పుడు ఈ పర్సన్ ఎలా ఉందంటే మీరే తన ప్రపంచం అనుకుంటున్నారు, మీరే తన ఊపిరిగా ఈ పర్సన్ బతుకుతున్నారనమాట. ఇక్కడ విండో కార్డ్ వచ్చింది, ఇక్కడ సన్ ఉన్నారు, విజువల్ ఫిల్మెంట్ అవుతుంది డెఫినెట్లీ. ఈ కనెక్షన్లో గ్రోత్ ఉండబోతుంది, అబండెన్స్ అన్ని విధాలుగా సమృద్ధిగా మీకు లభించబోతుంది. అండ్ ఇక్కడ మనీ ఫ్లో కూడా బాగుండొచ్చు. అండ్ ఇక్కడ కెరియర్ వైజ్గా మీ కెరియర్ విషయంలో మీరు ముందుకు వెళ్తారా లేదా, ఎగ్జామ్ రాశారంటే ఆ ఎగ్జామ్లో మీకు రిజల్ట్ వస్తుందా లేదా, మీరు పాస్ అవుతారా లేదా, అలాంటి వాటికి మీకు హ్యాపీనెస్ ఉండబోతుందండి. అంటే మీరు పాస్ అవ్వగలరు, మీరు కొంచెం కష్టపడితే మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మేబీ ఇంటర్వ్యూ కూడా కానివ్వండి, మీ నెగిటివ్ ఫీలింగ్స్ అనేది మీరు వదిలేస్తే మీకు అన్ని విధాలుగా హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లో రాబోతుంది అన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది. ఏదైనా ఎగ్జామ్ రాశారు అంటే మీకు మంచి రిజల్ట్ అనేది మీకు రాబోతుంది. ఇంటర్వ్యూకి ఎవరైనా అటెండ్ అయ్యారు అంటే మీకు మంచి గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. మీ పర్సన్ అండ్ ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్ పర్సన్ అయి ఉంటారు. అండ్ ఈ పర్సన్ ఎందుకు మీకు అట్రాక్ట్ అవుతారండి. అండ్ ఈ పర్సన్ కొంతమందికి న్యూ పర్సన్ కూడా మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మీకు కలుసుకోవడం కానీ, లేదా ఈ పర్సన్ ఏదో విషయంగా మీకు పరిచయం లాంటిది అవ్వబోతుంది అనమాట. కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారు. ఓకే, అంటే మీరు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వర్క్ చేయడం కానీ, లేదా ఇంటర్వ్యూకి వెళ్తున్నారంటే అలాంటి వాటిలో మీకు ఒక న్యూ పర్సన్ మీకు పరిచయం అవుతారు డెఫినెట్లీ. ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ కూడా అవుతారనమాట. ఈ పర్సన్తోనే మీకు రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, పాస్ట్ పర్సన్ అంటే యాజ్ యూజువల్గా తను మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మళ్ళీ ఈ కనెక్షన్లో అంటే మిమ్మల్ని వద్దనుకున్న పర్సన్ మళ్ళీ మీ వైపు రావాలి. అండ్ ఈ పర్సన్కి ఇప్పుడిప్పుడు మీ విషయంలో క్లారిటీ వస్తుంది, కాబట్టి తను ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు అతి తొందరలో. మెడిటర్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్.
ఇది వేరే కార్డ్ అండి, తీసేద్దాం. చెప్పాను కదా, మీ లైఫ్లో అతి తొందరలో ఒక న్యూ పర్సన్ అయితే రాబోతున్నారు. అంటే వీరితోనే మీకు లైఫ్ అనేది ఇంకా ముందుకు వెళ్తుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ డెఫినెట్లీ చాలా స్వీట్ పర్సన్ అండ్ చాలా లవబుల్ పర్సన్ కూడా ఉంటారనమాట. డెఫినెట్లీ మీతో ఈ పర్సన్ గ్రోత్ అవుతుంది, ఈ కనెక్షన్ గ్రోత్ అవుతుంది అని చెప్పొచ్చు. చాలా లవబుల్ పర్సన్ అండి, చాలా లవబుల్ పర్సన్ ఈ పర్సన్. అండ్ చాలా స్వీట్గా మాట్లాడతారు అండ్ మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకుంటారు కూడా ఈ పర్సన్. ఈ పర్సన్ లైఫ్లో మేబీ పాస్ట్ ఏదో ఎండ్ అయిపోయింది, అందుకని ఈ పర్సన్ తను మీ వైపు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్కి సరైన పార్ట్నర్ మీరే అనుకుంటున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని పర్సన్ చాలా గమనిస్తూ ఉండొచ్చు. ఈ కనెక్షన్లో తను గ్రోత్ కావాలి అనుకుంటున్నారనమాట. అంటే చూడండి, ఇక్కడ ఒక రాయి మీద ఒక రాయి పెరుస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ అది నిలబడాలి, ఆ బంధం అనేది నిలబడాలి అని పర్సన్ డెఫినెట్లీ తను ఎఫర్ట్స్ పెడుతున్నారు కూడా. అతి తొందరలోనే మీ పాస్ట్ పర్సన్ కూడా ఈ కనెక్షన్లో తను ఎఫర్ట్స్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. అండ్ మేబీ మీ పాస్ట్ పర్సన్తో మీకు పూర్తిగా బ్రేకప్ అయిపోయింది, ఈ పర్సన్కి మీకు అసలు పడడం లేదు, పాము ముంగీష లాగా ఉంటుంది కదా, అలాంటి ఉంది మీ ఇద్దరి మధ్యలో. అంటే మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ కూడా వస్తారనమాట. ఓకే, వారితోనే మీకు ఇక మీదట ముందుకు వెళ్తుంది అనమాట. ఓకే, మీరు చాలామంది మీ పర్సన్ విషయంలో చాలా హార్ట్ బ్రేక్ అయి ఉంటుంది మీకు. మేబీ పర్సన్ మ్యారీడ్ పర్సన్ కూడా ఉండొచ్చు కొంతమందికి. ఓకే, డెవోషన్ గాడ్కి క్లారిఫికేషన్ చూస్తున్నారు కదా, 2 క్వీన్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ డివోషన్. ఈ పర్సన్ చాలా నాలెడ్జబుల్ పర్సన్ అండ్ చాలా ప్రాక్టికల్ పర్సన్ అండ్ దేనైనా సాధించగల అంత ఎనర్జెటిక్గా ఈ పర్సన్ ఉంటారనమాట. దేనికి కూడా ఈ పర్సన్ భయపడరు, దేనికి కూడా ఈ పర్సన్ వెనుకడుగు వేయరు. మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఈ పర్సన్ తను యూనివర్స్తో కనెక్ట్ అయ్యి ఉంటారండి పర్సన్. అంటే తన ఇంట్యూషన్కి ఏదైతే అనిపిస్తుందో అది డెఫినెట్లీ వారి లైఫ్లో జరుగుతూ ఉండొచ్చు అనమాట. ఓకే, అలాంటి పర్సన్ ఎవరో మీ లైఫ్లో రాబోతున్నారు. అండ్ ఈ పర్సన్ వారిని చూడగానే మీరు చాలామంది అట్రాక్ట్ అవుతారండి. అండ్ అలాగే మీరు కూడా చాలామంది, మీరు ఒక క్వీన్ లాగా ఉండొచ్చు. మీ లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే మీరు ఒక బ్యూటీ పర్సన్ లాగా ఉన్నారు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. అందుకనే మీకు చాలామంది అట్రాక్ట్ అవుతూ ఉండొచ్చు అనమాట. అంటే ఏ పర్సన్ అయితే మిమ్మల్ని వద్దనుకున్నారో అదే పర్సన్ మళ్ళీ తిరిగి రావడము, మళ్ళీ పర్సన్ ఎందుకో మీకు చాలా అట్రాక్ట్ అవుతూ ఉండడం. అండ్ కొంతమందికి ఇంకొక న్యూ పర్సన్ మీకు చాలా అబ్జర్వ్ చేస్తూ ఉండడము, వారి ఫోకస్ అంతా మీ మీదే ఉంది. ఈ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఈ పర్సన్ ఎందుకు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అంటే ఈ పర్సన్కి మీరు కావాలి, మీతో లైఫ్ కావాలి అని కూడా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా అబ్జర్వేషన్లో పెట్టారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ మీరు అండ్ మీ ఎనర్జీ ఇప్పుడు చాలా హైలో ఉందండి, చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు, సెల్ఫ్ లవ్లో ఉన్నారు, ప్రాక్టికల్గా ఉన్నారు. మీ లైఫ్లో గ్రోత్ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉండొచ్చు, మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అందరిలాగా మీరు బతిమిలాడే పర్సన్ కాదనమాట. అంటే ప్రాక్టికల్గానే ఆలోచించి డెసిషన్ తీసుకుంటారనమాట. ఓకే, అందుకని ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఈ పర్సన్ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే తను బ్యాలెన్స్ చేసుకుంటారండి. ఇక్కడ ఈ పర్సన్ మేబీ మీ పాస్ట్ పర్సన్ అయి ఉంటే మీరు తనని ఏదో విషయంగా దూరం పెట్టారు, ఇగ్నోర్ చేస్తున్నారు, మీరు తనని సరిగా అర్థం చేసుకోలేదు. మేబీ పాస్ట్లీ పర్సన్ మీ మీద తను చాలా ప్రేమ చూపించారు, చాలా కేరింగ్ చూపించారు. మీరు ఒకసారి కాల్ చేసే పర్సన్ 2-3 టైమ్స్ కాల్ చేసి ఉంటారు, మీకు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఈ పర్సన్. కానీ మీ బిహేవియర్ రాను ఏంటిదంటే ఏదో డిఫరెంట్ అనిపించడం ఈ పర్సన్కి, తనకి కొంచెం ఇబ్బందిగా అనిపించింది, ఈ పర్సన్ ఏదో విషయంగా హర్ట్ అయ్యారు అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. కొంతమందికి మాత్రమే ఈ మెసేజ్. ఓకే, అందుకని పర్సన్ మేబీ ఇదంతా ఎందుకు అని అడిగితే తను వెళ్ళిపోయి ఉంటే ఎందుకు ఈ పర్సన్ మళ్ళీ మీకు అట్రాక్ట్ అవుతున్నారు, మళ్ళీ పర్సన్కి మీరు కావాలనిపిస్తుంది అనమాట. ఈ రిలేషన్ అంటే మీతో ఉన్న ఈ బంధంని తను వదులుకోలేకపోతున్నారు అని ఇక్కడ మెసేజ్ అనమాట. ఓకే,
గార్డెన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఎందుకో మళ్ళీ రీయూనియన్ చూపిస్తుంది చాలా. అండ్ మీరు చాలామంది ఏదో సిచ్యువేషన్లో ఇరుక్కొని ఉన్నారండి. అంటే ఇక్కడ తెంచుకోలేక ఉండలేక అనే పరిస్థితి మీకు ఉందన్నమాట. మీరు చాలామంది చాలా బాధపడుతున్నారు, ఏదో విషయంగా చాలా భయపడుతున్నారు, కుమిలిపోతున్నారు. మేబీ మీ సోల్మేట్ మీకు దూరం అయిపోతున్నారని కానీ, లేదా మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టిన పర్సన్ మీకు అర్థం చేసుకోవడం లేదు అని ఉండొచ్చు మీకు. కానీ మీరు బాధ నుంచి బయటకు వస్తారు, డెఫినెట్లీ వస్తారు. అది తొందరలోనే అండి. మీరు చాలా ప్రాక్టికల్గా అండ్ ఏం జరుగుతుంది మీ వెనకాల, అసలు ఏంటిది లైఫ్ అంటే ఏంటిది, ఒక పర్సనేనా లేదా ఇంకేదైనా ఉంటుందా మనం చేసేది వర్క్, అలాంటి దాని మీద డెఫినెట్లీ మీరు తెలుసుకుంటారండి. మీ లైఫ్ ఏంటిదో మీరు తెలుసుకుంటారు. మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది అండ్ మీరు హీల్ అవ్వగలరు. ఈ భయం బాధ నుంచి మీరు బయటకు రాబోతున్నారనమాట. అండ్ ఇక్కడ మీ సోల్మేట్ కూడా మీ లైఫ్లో రాబోతున్నారనమాట. ఈ పర్సన్ ఎందుకో ఇక్కడ సెకండ్ ఛాన్స్ అనేది అడగాలి అనుకుంటున్నారండి. ఈ పర్సన్ సెకండ్ ఛాన్స్ అడగాలి అండ్ ఈ పర్సన్ ఏదైనా తప్పు చేశారు అంటే ఈ పర్సన్ అపాలజీ కూడా అడగాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉంది. మేబీ తన వైపు నుంచి మీరు బాధపడ్డారు, తను మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేశారా, లేదా ఏదైనా విషయంలో బాధ పెట్టారా, లేదా మిమ్మల్ని వదిలేసి మేబీ ఒంటరి వారిని చేసి తను వెళ్ళిపోయారా, తను మిమ్మల్ని అపాలజీ అడగాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి అయితే ఉంది. తనకు తను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు పర్సన్. ఇక్కడ పాలిష్ వచ్చింది అంటే మీకు మేబీ పాస్ట్ వీడియోలో చెప్పాను నేను, ఒక గోడ మేబీ వాల్ ఉంటుంది కదా ఇంటికి, సో అది చాలా రోజుల తర్వాత అది ఖరాబ్ అయిపోతుంది, అంటే నీట్గా కనిపించదు. మళ్ళీ దానికి పాలిష్ వేస్తే అది కొత్త దానిలాగా మెరుస్తుంది కదా. అలాగే ఈ కనెక్షన్ ఆల్రెడీ ఏంటిదంటే చాలా గొడవలు జరగడము, మనస్పర్ధాలు రావడము, హార్ట్ బ్రేక్ రావడము, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఇలాంటివి జరిగి ఈ రిలేషన్ పూర్తిగా పాడైపోయింది. ఇంకా మీకు మీ పర్సన్ మీద నమ్మకం లేదు, మీ పర్సన్కి మీ మీద నమ్మకం లేదనమాట. ఇప్పుడు ఈ పర్సన్ ఏంటిదంటే ఆలోచిస్తున్నారు, ఈ కనెక్షన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే తను ఏం చేయాలి అనే దాని మీద తను ఫోకస్ చేస్తూ ఉన్నారనమాట. తను మీకు కాంటాక్ట్ అవ్వడం పక్కకు పెడితే లైఫ్ లాంగ్ ఉండే విధంగా ఈ కనెక్షన్ని కాపాడుకోవాలి. కానీ ఎలాగా, మంచి డెసిషన్ తీసుకోవాలి, అది ఫెయిల్ అవ్వకుండా తను జాగ్రత్తగా తను ఏదో నిర్ణయం అయితే తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తనకు తను చేంజ్ చేసుకుంటారా, లేదా ఎక్కడైతే తప్పు జరిగిందో అదంతా మీకు ప్రూఫ్తో సహా చూపిస్తారా, వాట్ ఎవర్. ఈ పర్సన్ ఎక్కువగా చూపిస్తుంది మీకు టైం ఇవ్వలేదు, కేరింగ్ ఇవ్వలేదు అండ్ ఈ పర్సన్కి మీరు చాలా విధాలుగా హెల్ప్ చేశారు, కానీ తను ప్రతిసారి తీసుకొని దొంగలాగా దాక్కోవడమా పారిపోవడం ఏదో చేశారు. అది పర్సన్ మానేస్తారు కావచ్చు. ఓకే, స్పార్క్ కార్డ్కి క్లారిఫికేషన్. తను బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి ఈ కనెక్షన్లో అని అనుకుంటున్నారండి పర్సన్. మేబీ పర్సన్ మిమ్మల్ని కాకుండా వేరే కనెక్షన్లో ఇరుకొని ఉంటారు. ఇక్కడ ఈ పర్సన్ చూడండి, ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది, డెవిల్ వచ్చింది, చాలా నెగటివిటీ ఈ పర్సన్ లైఫ్లో. తను థర్డ్ పర్సన్ని చూస్ చేసుకుని ఉంటారండి ఈ పర్సన్. సో అక్కడ తను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా తన లైఫ్ అనేది లేదు. ఇక్కడ తన లైఫ్లో ఇక్కడ స్పార్క్ వచ్చింది అంటే ఆ కెమిస్ట్రీ అండ్ ఆ ఫ్రీడమ్ ఈ పర్సన్ అక్కడ ఫీల్ అవ్వలేకపోతున్నారనమాట. ఎందుకు ఈ పర్సన్ మళ్ళీ మీ వైపే వస్తున్నారు, మీ దగ్గర లభించిన సంతోషం కానీ కేరింగ్ కానివ్వండి ఈ పర్సన్కి వేరే దగ్గర తనకి లభించడం లేదు. సో తను చాలా ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. మీరు లేని లైఫ్ అనేది ఈ పర్సన్కి చాలా బర్డెన్గా అనిపిస్తుంది. కొన్ని భయాలు అనేది పర్సన్ని చాలా వెంటాడుతుందండి.
అంటే తను అంత రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారా? ఈ పర్సన్ అంత క్లారిటీ లేకుండా ఉన్నారు ఈ పర్సన్. తను తీసుకునే ప్రతి డెసిషన్ అనేది అన్ని రాంగేనా అనే విధంగా ఈ పర్సన్‌కి ఉందన్నమాట. మీతో కెమిస్ట్రీ ఈ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారు. ఇంటర్‌వోవెన్ గ్రోత్, క్లారిఫికేషన్ యూనివర్స్. ఈ కనెక్షన్‌లో ఈ పర్సన్ గ్రోత్ తీసుకురావాలనుకుంటున్నారండి. మీతో హ్యాపీ లైఫ్ కావాలనుకుంటున్నారు. మ్యారేజ్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉంది. మేబీ పర్సన్ ఇక్కడ అంతకుముందు మీ లైఫ్‌లో స్టార్టింగ్ వచ్చినప్పుడు ఈ పర్సన్ మీ మీద చాలా ప్రేమ చూపించి ఉంటారు. మీతో లైఫ్ లాంగ్ ఉంటాను అనే కమిట్మెంట్ ఈ పర్సన్ మీకు ఇచ్చి ఉండొచ్చు. కానీ ఆ మాట మీద ఈ పర్సన్ నిలబడలేదు. అందుకని ఈ పర్సన్ ధైర్యం చేసి మీ దగ్గరికి రాలేకపోతున్నారు. మేబీ పర్సన్ మిమ్మల్ని కాకుండా వేరే పర్సన్‌ని మ్యారేజ్ కూడా చేసుకొని ఉండొచ్చు. కానీ ఆ లైఫ్ అనేది తనకి అంత హ్యాపీగా అయితే లేదండి. అక్కడ తను చాలా హ్యాపీగా ఉంటారు. తన లైఫ్‌లో అన్ని విధాలుగా గ్రోత్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది అని పర్సన్ ఎక్స్‌పెక్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఆ లైఫ్ అనేది తనకి అంత ఈజీ కాదు. అండ్ తను అనుకున్న లైఫ్ అనేది అది కాదు అని పర్సన్‌కి అనిపిస్తుంది. సో, ఇప్పుడు ఎలాగంటే ఈ పర్సన్ ఏ విధంగా మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి తనకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. అందుకని ఈ పర్సన్ కొంచెం కామ్‌గా ఉన్నట్టున్నారు. ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ టవర్ మూమెంట్ ఉంది. అండ్ డెత్ ఉంది. చాలా మందికి మీలో ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది. మీరు ఇక్కడ ట్రావెలింగ్ లాంటిది జరుగుతా ఉండొచ్చు మీ లైఫ్‌లో. అండ్ ఈ పర్సన్ ఇక్కడ మీకు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారంటే కాంటాక్ట్‌లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. పర్సన్ మార్పు అనేది జరుగుతుంది పర్సన్‌లో. అంటే ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతుంది పర్సన్‌లో. ఓకే. ఎక్స్‌ప్రెషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఎక్స్‌ప్రెషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ మీకేదో మెసేజ్ పంపించాలనుకుంటున్నారు. మీకేదో సందేశం అయితే పర్సన్ పంపించాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ వచ్చే ముందు యూనివర్స్ కూడా మీకు ఏదో ఒక సైన్ అయితే మీకు తెలుస్తుందండి. డెఫినెట్‌లీ మీకేదో సైన్ అనేది రాబోతుంది. అది యూనివర్స్ నుంచి అండ్ కొంతమందికి మీ పర్సన్ వైపు నుంచి. మీకేదో సైన్ లాంటిది రాబోతుందన్నమాట. ఇక్కడ న్యూ బిగినింగ్ లాంటిదే ఎక్కువ చూపిస్తుంది. డెఫినెట్‌లీ ఈ పర్సన్ ఎందుకో మరి తను వస్తారు డెఫినెట్‌లీ. కానీ కొంచెం టైం పడుతుంది కావచ్చు. కానీ మీ విషయంలో తను ఫార్వర్డ్ స్టెప్ ఏదో తీసుకుంటున్నారు. స్లో మూవ్‌మెంట్ అని పర్సన్ కొంచెం ప్రాక్టికల్ పర్సన్ అండ్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే బ్యాలెన్స్ కూడా చేసుకోగలరనమాట. మేబీ సిట్యుయేషన్‌ని బట్టి పారిపోవడం లాంటిది ఈ పర్సన్‌కి ఉండదు. ఓకే. అడ్వెంచర్ కార్డ్‌కి క్లారిఫికేషన్. అడ్వెంచర్ కార్డ్‌కి క్లారిఫికేషన్. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. 6 ఆఫ్ కప్స్. మీరు చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నారు. మీ లైఫ్‌లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ మీ లైఫ్‌లో మీరు చాలా అడ్వెంచర్ చేస్తా ఉండొచ్చండి. అంటే దేనికి భయపడకుండా ముందడుగు వేస్తా ఉండొచ్చనమాట. అలాంటి పర్సన్ అందుకని ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మీ విషయంలో ఈ పర్సన్ ఏదో ఒక ధైర్యం చేసి ముందడుగు వేయాలి అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్‌కి మీరు అర్థం చేసుకున్నట్టుగా ఈ పర్సన్‌కి ఎవరు అర్థం చేసుకునేవారు తన లైఫ్‌లో లేరు. ఈ పర్సన్ మేబీ 2 సిట్యుయేషన్స్‌తో తను ఫేస్ చేస్తా ఉండొచ్చండి. అంటే తన లైఫ్‌లో వేరే అదర్ పర్సన్ కూడా ఉండొచ్చనమాట. ఆ పర్సన్‌కి అక్కడ వారు మేబీ మ్యారీడా? అన్‌మ్యారీడా? వారితో ఈ పర్సన్‌కి ఆ రిలేషన్ అనేది చాలా బర్డెన్ అనిపిస్తుంది. సో, మీతో హ్యాపీ రిలేషన్ అనిపిస్తుంది. ఈ పర్సన్ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వలన ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకొని ఉండొచ్చు. కానీ తను అనుకున్నంత ఈజీ అక్కడ అనిపించడం లేదు. అందుకని పర్సన్ ఎందుకో తన హ్యాపీనెస్ తను కోరుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ పర్సన్ ఏదో విషయంగా మీ విషయంలో తను భయపడుతున్నారండి. అంటే మీరు తనని జడ్జ్ చేయడం కానీ ఏదో విషయంగా అనుమానిస్తూ ఉండొచ్చు.
వేరే విధంగా ఉండడము, అందుకని ఈ పర్సన్ ఏదో విషయంగా కూడా హర్ట్ అయి ఉంటారు. అందుకనే తను మళ్ళీ ధైర్యం చేసి రాలేకపోతున్నారనమాట. తనకి రావాలని ఉన్నా రాలేకపోతున్నారనమాట. మళ్ళీ వెళ్తే మళ్ళీ యథావిధిగా ఉంటుందేమో అనే విధంగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే. ఓకే అండి. ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది చూద్దాం. అండ్ మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్ చేయలేదు అంటే లైక్ చేయండి. అండ్ క్లైమ్ చేయకపోతే క్లైమ్ చేయండి. ఓకేనా. అన్ని రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? మేషరాశి వారు, మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ వస్తారు. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట. వీరితో మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ వృషభ రాశి వారు, మీరు ఏదైనా టీం వర్క్ చేస్తారు ఈరోజు. అండ్ రీయూనియన్ కూడా ఉంది. అండ్ మిథున్ రాశి వారు, మీరు ఒక ఎంపైరర్ లెవెల్లో ఉంటారండి. అండ్ చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు, మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ చాలా నాలెడ్జబుల్ పర్సన్ అండి మీరు. అండ్ ఇక్కడ మీ లైఫ్లో ఇక్కడ లవ్ ఉంది, మనీ ఉంది, కానీ ఇంకేదో కావాలి అనే విధంగా మీరు ఉన్నారనమాట. అండ్ సింహరాశి వారు, మానసికంగా ఏదో విషయంగా బాధపడుతున్నారు మీరు. అండ్ కన్యారాశి వారు, కన్యారాశి వారి లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ రావచ్చు. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట. అండ్ తులారాశి వారు, మీరు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తున్నారు అండ్ పరధ్యానంలో ఉన్నారండి. అండ్ వృశ్చిక రాశి వారు, మీరు చాలా హ్యాపీగా ఉంటారు మీ ఫ్యామిలీతో. అండ్ టెంపుల్స్కి కూడా వెళ్ళొచ్చు ఈరోజు, హ్యాపీగా ఉంటారనమాట. అండ్ పూజలని వాటి మీద ఎక్కువగా ఇంట్రెస్టెడ్గా ఉంటారు. అండ్ ధనురాశి వారు, ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు మీరు. అండ్ మకర రాశి వారు, మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. సో ఆ విషయంలో మీరు చాలామంది బాధపడుతూ ఉన్నారు. అండ్ మీ లైఫ్లో కోర్ట్ కేసెస్ లాంటిది కూడా ఉండొచ్చు కొంతమందికి. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకుంటే బాగుండు అనే విధంగా మీరు తనని చాలా మిస్ అవుతూ ఉంటారనమాట. అండ్ కుంభరాశి వారు, మీ పర్సన్ని మీరు చాలామంది మిస్ అవుతూ ఉన్నారండి. అండ్ చాలా బాధపడుతున్నారు. అండ్ మీనరాశి వారు, ఏదో విషయంగా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదనమాట. జగ్లింగ్ సిచ్యువేషన్ ఉండొచ్చు అనమాట. ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. పేరు రీడింగ్ ఉంటుంది. ఓకేనా. మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.